ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని చెప్పని అనుకుంటున్నానండి. అయితే అండి, రోజు మనం కుకింగ్ అనేది చేస్తూనే ఉంటాం కదండి. అయితే రోజు కూరలే కాకుండా అండి, పిల్లలకి హెల్తీగా పెట్టడానికి స్నాక్స్ లాగాను చాలా ఇష్టంగా తింటుంటారు కదండి కేక్స్ అంటే. అలా కేక్ ఐటెం లాగాను చేసి పెట్టామనుకోండి ఇంట్లోనే హెల్తీగా ఉంటాయండి, చాలా మంచివి అండి మనం ఇంట్లో చేసుకున్నాయి బయట ఫుడ్స్ కన్నా కూడాను. అందుకని చెప్పానండి, ఇవాళ నేనేమనుకుంటున్నానంటే అండి, మీకు ఈజీగా తొందరగా అయిపోయేటట్టుగా పండుగల టైంలో బోల్డ్ అంత కొబ్బరి వస్తుంటుంది కదండి మనకి, ఆ కొబ్బరితోటిను చేసుకునే విధంగా కేక్ అయితే చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా ఉంటుందండి, ఇది చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలు ఎంజాయ్ చేస్తా తింటారండి. ఇంకా బయట కేక్స్ ఇవి తిన్న తర్వాత అడగరండి వాళ్ళు అసలు. రండి, అలాంటి కేక్ ఇవాళ మనం చేసేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు చూపించేస్తాను, వచ్చేయండి. చూసారా, కొబ్బరి ముక్కలండి. ఇదిగోండి, 1 కప్పు దాకా నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఇది ఒక చిప్ అనుకోండి, కొబ్బరి ఒక టెంకాయ చిప్పలోది చిప్, అది ముక్కలు చేసి పెట్టానండి. ఇదిగోండి, 1/2 కప్పు దాకా పంచదార తీసుకున్నాను, కొంచెం ఉంటుందిలేండి తీసుకున్నాను. 1 నిమ్మకాయ చెక్కండి. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి, చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ముందుగా మనం ఏం చేయాలంటే అండి, కొబ్బరిని మిక్సీ చేసి తెచ్చుకుందామండి పొడిలాగాను. రండి, ఇంక వచ్చేయండి చేసేద్దాం. ఇదిగోండి, మిక్సీ జార్లో కొబ్బరి ముక్కల్ని పౌడర్ చేసి తెచ్చుకుందామండి. ఒకసారి కొంచెం 1 నిమిషం పౌడర్ చేసుకొని వచ్చేస్తానండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని అండి గిన్నెలోకి వేసుకుందాము. దీనిలో అండి గోధుమ పిండిని కూడా వేసేసుకొని ఒకసారి కలబెట్టుకున్నాను స్పూన్ తోటి, కొబ్బరి ఇది కలిపేటట్టుగా. ఇదిగోండి, ఈ పంచదారని కూడా గ్రైండ్ చేసి తెచ్చుకుందామండి. పంచదారలో ఉండి ఏలక్కాయలు కూడా వేసి గ్రైండ్ చేసి తెచ్చుకుందాము పౌడర్ లాగా. మనం గ్రైండ్ చేసుకొచ్చుకున్న పంచదార యాలకుల పొడిని కూడా దీంట్లో వేసేసుకుందామండి. ఇందులో అండి పాలు వేసి కలుపుకుందామండి. నేనైతే 1 గిద్ద పాలు తీసుకున్నాను, సరిపోకపోతే నీళ్ళు వేస్తానండి. ఇది సరిపోలేదు, నీళ్ళు వేసుకుంటాను. కొంచెం అండి ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన దాకా మనం కలుపుకోవాలండి. నీళ్లు కానీ అచ్చంగా పాలైనా వేసుకోండి, లేకపోతే 2 కలిపి వేసుకోండి, బాగుంటుంది. చూసారా, కేక్ కన్సిస్టెన్సీ ఇది. దీన్ని ఇంకా పక్కన పెట్టేద్దామండి. వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో స్టాండ్ వేసానండి. స్టాండ్ మునిగే వరకు నీళ్లు పోసుకున్నాను. స్టవ్ వెలిగించి ఆవిరి వచ్చేంత మట్టుకు వెయిట్ చేద్దామండి. ఈ లోపల వేరే ప్రాసెస్ ఉంది, చేద్దాం రండి. ఒక గిన్నె తీసుకొని దాన్ని గ్రీస్ చేసి పెట్టుకుందామండి. రెడీగా కేక్కి రెడీగా పెట్టుకుందాం. దీన్ని కేక్ పొంగడం కోసం అండి ఇదిగోండి
అర స్పూన్ దాకా వంట సోడా అయితే తీసుకున్నానండి నేను, పొంగటం కోసం అండి. దీనిలో చూడండి, దీని మీదే నిమ్మకాయ పిండామనుకోండి చక్కగా పొంగుతుంది. ఒక అరచెక్క దాకా తీసుకోండి. అదిగో చూడండి ఎంత చక్కగా పొంగిందో. అలా పొంగాలండి ఈనోలాగా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం కేక్లోకి. నేను ఇంట్లో ఏ విధంగా చేస్తానో అలా చూపిస్తున్నానండి మీకు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కేక్. నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఏముందండి, చాలా ఈజీగా అయిపోద్ది. ఇదిగో చూడండి, ఇందాక గ్రీస్ చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, ఈ కలిపేసిన బ్యాటర్ని దీంట్లో పోసేద్దాము. దీన్ని ఒకసారి ట్యాప్ చేద్దాము. ఇంకా రండి, కుక్కర్లో ఆవిరి కూడా వచ్చేసింది, పెట్టేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక పెట్టాం కదా మనం, నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇదిగోండి ఈ కేక్ బ్యాటర్ని దీంట్లో జాగ్రత్తగా ప్లేస్ చేసేసేద్దాము. దీన్ని కుక్కర్ మూత పెట్టేసి ఇలాగా విజిల్ పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. చెప్తాను మీకు ఎంత టైంలో ఉడికిందో. మన కేక్ ఎంత మట్టికి ఉడికిందో చూద్దాం ఒకసారి. మూత తీస్తున్నాను. చూసారా ఎంత బాగా ఉడికిందో మన కేక్. ఒక పుల్లని కూర్చామనుకోండి ఉడికిందో లేదో మనకి తెలుస్తుంది. చూసారా అంటుకోకుండా వచ్చింది, చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. దీన్ని ఆఫ్ చేసేసి కూల్ డౌన్ చేసుకుందాము. ఇంకా తీసేద్దామండి, దీనిలో నుంచి అవసరం లేదు. ఆఫ్ చేసేద్దాము. చల్లారిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది చూపిస్తానండి. రెండు ఫ్రెండ్స్, చల్లారిపోయింది. ఇంకా కేక్ని తీద్దాము. ఒకసారి ఇలా అనేసి అంచులు ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా వచ్చేసింది, ఊరికనే వచ్చేసింది. ఇదిగోండి మన కేక్ అయితే రెడీ అయిపోయింది చక్కగా. చూసారా, మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎలా ఉందో కోసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో కేక్. ఇది చూసారా, ఎంతో హెల్దీ టేస్టీ అయిన కొబ్బరి కేక్ అండి రెడీ అయిపోయింది. రండి ఎంజాయ్ చేద్దురు.